సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియాకి జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇండియాను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. 44 ఓవర్స్లో 233 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది టీమిండియా. చేజింగ్లో ఇంగ్లాండ్ పడుతూ లేస్తూ 6 వికెట్ల నష్టానికి 44.1 ఓవర్స్లో 235 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో మ్యాచ్లో గెలిచింది. ఇండియా బ్యాటింగ్లో రోహిత్ శర్మ 47 బాల్స్ ఆడి 26, మంచి స్టార్టే వచ్చినప్పటికీ నిలకడ చూపించలేదు. శుభ్మన్ గిల్ 31, కోహ్లీ తన క్లాస్ని కంటిన్యూ చేస్తూ 65, శ్రేయస్ అయ్యర్ 66, చివర్లో బుమ్రా 20 పరుగుల నాటౌట్తో రాణించారు. మిగిలిన టీమిండియా బ్యాట్స్మెన్లందరూ ఇంగ్లాండ్ బౌలర్స్ ముందు తేలిపోయారు. ఇంగ్లాండ్ బౌలింగ్లో ఆర్చర్ 3, అట్కిన్సన్ 3, సాకిబ్ 2, శామ్ కరన్, విల్ జాక్స్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. చేజింగ్లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్ అయినప్పటికీ బట్లర్ 16, హ్యారీ బ్రూక్ 17, శామ్ కరన్ 26, విల్ జాక్స్ 30, అట్కిన్సన్ 23 నాట్అవుట్. వన్డౌన్లో వచ్చిన జో రూట్ తన మాస్టర్ క్లాస్ టాలెంట్తో యాంకర్ రోల్ తీసుకొని ఒక్కొక్క పరుగు కూడబెడుతూ 133 బాల్స్లో 99 పరుగులు నాట్అవుట్తో రాణించారు. అట్కిన్సన్ చివర్లో జో రూట్కి స్ట్రైక్ ఇవ్వాల్సిందే, తనే మ్యాచ్ని ఫినిష్ చేశాడు. ఒకే ఒక్క పరుగు దూరంలో జో రూట్ సెంచరీ మిస్ అయిపోయింది. అయినా అట్కిన్సన్కి అంత తొందర ఏమొచ్చిందో. సింగిల్ తీసి జో రూట్కి స్ట్రైక్ ఇవ్వాల్సిందే, తనే 4 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. టీమిండియా బౌలింగ్లో గుర్నూర్ 2, దూబే, అక్షర్, ప్రసిద్ధ్, బుమ్రా ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. 99 పరుగుల నాట్అవుట్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా